అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ప్రెసిడెంట్ రేస్లో ఉన్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ప్రెసిడెన్షియల్ డిబేట్లో పాల్గొన్నారు. అమెరికా దశాదిశ, అలాగే ప్రజల భద్రత, శ్రేయస్సు అంశాలపై చర్చించారు. సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో వీళ్ళిద్దరి మధ్య, హిల్లరీ అలాగే ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది, అది మీరు చూసే ఉంటారు. సో దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారండి? ఒకటి, ప్రెసిడెన్షియల్ డిబేట్స్ పైన నాకు డిఫరెంట్ టేక్ ఏంటంటే, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక చర్చల ద్వారా అనేక అంశాలు సమాజం ముందుకు వస్తాయి, ప్రజల ముందుకు వస్తాయి. అంతవరకు ఈ డిబేట్ ను ఆహ్వానించాలి. ఇండియాలో కూడా ఇలాంటి డిబేట్లను ఉండాలి, కోరుకోవాలి. కానీ ఈ డిబేట్ లో ఒక అబ్సెషన్ అయిపోయి, ఈ డిబేట్లతో ఇప్పుడు మీరు గమనించండి, ఇంకో అర్ధ గంటలో గ్యాలప్ పోల్స్ వస్తాయి. ఈ డిబేట్ తర్వాత ఈ వీరి సపోర్ట్ రేటింగ్లు మార్పు వస్తుంటాయి. అంటే ఒక డిబేట్ ను చూసే ఒక దేశాధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కొంతమంది డిబేట్ లో చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు, వాళ్ళు చాలా సమర్థులని, డిబేట్ లో బాగా మాట్లాడిన వాళ్ళు అసమర్థులని మన కంక్లూజన్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ, మనం ఇలాంటి లీడర్లను కూడా ఈ దేశంలో చూసాం. ఇలాంటి కొంతమంది బాగా మాట్లాడగలిగి బాగా చేయగలిగిన లీడర్లు చూసాం, అంతగా మాట్లాడకపోయినా బాగా చేయగలిగిన లీడర్లను కూడా చూసాం. అందువల్ల ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ మనం ఓవర్ ఎంఫసైజ్ చేయకూడదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, ఇందులో నాకు బాధ కలిగించింది, భారతదేశంలో రాజకీయాల్లో లాగానే వ్యక్తిగత విమర్శలను కొంత సంస్కారవంతంగా చేసుకున్నారు. మన దగ్గర కొంచెం సంస్కారహీనంగా చేసుకుంటారు. మన రాజకీయ నాయకులకు ఈ స్థాయిలో భాషా పటుత్వం లేకపోవడం వల్ల, లాంగ్వేజ్ సఫిస్టికేషన్ లేకపోవడం వల్ల, కొద్దిగా ఒక మాటలో చెప్పుకోవాలంటే స్ట్రీట్ లో తిట్టుకున్నట్టు తిట్టుకుంటారు. అక్కడ మాత్రం కొద్దిగా పాలిష్డ్ గా, స్టైలిష్ లాంగ్వేజ్ లో తిట్టుకున్నారు. ఇప్పుడు ట్రంప్ నువ్వు కుంపలు ముంచావు, నువ్వు నీ కంపెనీలు ముంచావు, నువ్వు అప్పులు తీసుకున్నావు, బ్యాంకులు ఎగ్గొట్టావు, ఇలా హిల్లరీ అన్నది. హిల్లరీ పైన ఆయన కూడా వ్యక్తులు, ఆఖరికి అధ్యక్షుడు ఒబామా ఈ దేశంలో పుట్టాడా లేదా అనేంతటి ఇష్యూస్, ఫ్రివిలస్ కాంట్రవర్సీలు కూడా వచ్చాయి. మన గతంలో ఇండియాలో చూసాం, సోనియా గాంధీ ఇటలీనా ఇండియానా, ఇప్పటికి కూడా అంటారు చూడు, ఇటలీ నుంచి వచ్చింది, ఇటలీ నాడు అని వాదన పెడుతూ ఉంటారు. అదే వాదన అమెరికాలో కూడా చూసాం. ఆ స్థాయికి డిబేట్ పర్సనలైజ్ కూడా వెళ్ళేది. పర్సనలైజ్ వెళ్లకుండా ఇష్యూస్ పైన కొంత పార్టీ నుంచి దాన్ని డెఫినెట్ గా మనం ఆహ్వానించాలి. ఓకే, అయితే నాగేశ్వర్ గారు, వీళ్ళిద్దరి మధ్య డిబేట్ చూసిన తర్వాత అంటే ట్రంప్ ఒక కామెంట్ చేశారు, అమెరికన్ల ఉద్యోగాలను చైనా, మెక్సికో, మన ఇండియన్స్ కొల్లగొడుతున్నారని, వలసలను అరికడతామని ట్రంప్ అన్నారు. సో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? అంటే ఇది అమెరికన్ పొలిటీషియన్లు కూడా పొలిటీషియనే. ప్రపంచంలో రాజకీయ నాయకుడు అనే వారి డిఎన్ఏ ఒకే రకంగా ఉంటుంది, ప్రజాస్వామిక రాజకీయ నాయకులు. ఇప్పుడు ఇండియన్ డిఎన్ఏ, అమెరికా డిఎన్ఏ వేరున్నా, పొలిటీషియన్ ఇస్ పొలిటీషియన్ ఎనీవేర్ యూ మే బి. ఆ పొలిటీషియన్ లక్షణం ఏంటంటే, ఒక జోక్ ఉంది అమెరికా ప్రెసిడెంట్ మీద. ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులుగా ఉంటాడు అమెరికా అధ్యక్షుడు, ఎన్నికల తర్వాత సీఈఓగా మారతాడు అని. మన దగ్గర కూడా అంతే, ఎన్నికలకు ముందు చాలా చెప్తారు, ఎన్నికల తర్వాత మాట కంప్లీట్ గా మారిపోతుంది. అందువల్ల అక్కడ కూడా ఈ పెద్ద సీరియస్ గా ప్రెసిడెన్షియల్ డిబేట్ లో అవుట్ సోర్సింగ్ మీద మాట్లాడడం విధానంగా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండవది, అమెరికన్ బిజినెస్ లాబీస్ వాటి అంచనాల ప్రకారమే $1 వర్క్ అవుట్ సోర్స్ అయితే అమెరికన్ ఎకానమీకి మోర్ దెన్ $1 లాభం. అమెరికా ఇస్ ఏ సింపుల్ వరల్డ్ సేల్స్ మెన్. వరల్డ్ సేల్స్ మెన్ నష్టాలతో ఎప్పుడు కూడా వ్యాపారాలు చేయరు. నేను వెరీ వెల్. ఎందుకంటే తక్కువ ఖర్చుతో వచ్చే లేబర్ మన దగ్గర దొరుకుతుంది. మన మీద ప్రేమతోనో, భారతదేశంలో అంబేద్కర్ పుట్టాడు, వివేకానందుడు పుట్టాడు, గాంధీ పుట్టాడు కనుక భారతదేశం ఉన్న సాఫ్ట్వేర్ నిపుణులను అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. భారతదేశ సాఫ్ట్వేర్ నిపుణుడు తీసుకునే వేతనంతో పోలిస్తే చేసే కంట్రిబ్యూషన్ అమెరికన్ ఎకానమీకి చాలా రెట్లు ఎక్కువ. అది అమెరికన్ ఐటీ పర్సన్ తో కంపేర్ చేస్తే చాలా రెట్లు ఎక్కువ. ఇవాళ మన వాళ్ళు వెళ్ళి వాల్మార్ట్ స్టోర్లో, పెట్రోల్ బంకుల్లో, రెస్టారెంట్స్ లో పనిచేస్తున్నారంటే
ఇండియన్స్ $1 పనిచేస్తే అదే నువ్వు అమెరికన్ హైర్ చేయాలంటే $5 పెట్టాలి. అందువల్ల అమెరికన్ ఎకానమీ చాలా కాంపిటేటివ్ ఎకానమీ. ఆ కాంపిటేటివ్ ఎకానమీలో సర్వైవ్ కావాలి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గణనీయంగా తగ్గించుకోవాలి. అవుట్ సోర్సింగ్ లేకుండా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే అవకాశమే లేదు. అందువల్ల అవుట్ సోర్సింగ్ పైన ఆంక్షలు పెట్టాలని రిపబ్లికన్లు ఎప్పుడు మాట్లాడతారు, ఇదేం కొత్త కాదు, గతంలో మాట్లాడారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ పై రిస్ట్రిక్షన్లు పెట్టాలంటాడు. బడా కార్పొరేట్ సంస్థలు, బిగ్ బిజినెస్ హౌసెస్ కూడా పన్నులు 30% నుంచి 15% తగ్గిస్తానని ట్రంప్ చెప్పాడు. అంటే ఈ ఎవరినైనా రిప్రజెంట్ చేస్తున్నాడో చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. మన దగ్గర కూడా ఇంత ఓపెన్ గా చెప్పారు, అంబానీలకు పన్నులు తగ్గిస్తామని మన మోడీ గారు ఎప్పుడు చెప్పరు. చెప్పింది తెల్లారు ఎలక్షన్ ఓడిపోతాడు. మన మన్మోహన్ సింగ్ ఎన్నడూ చెప్పలేదు. కానీ అమెరికాలో అంత బహిరంగంగానే చెప్తున్నాను, నేను బడా కార్పొరేట్ సంస్థలకు పన్నుల్ని 30% నుంచి 15% తగ్గిస్తాను అని చెప్పుకున్నాడు. సో అలాంటి ఎకానమీలో అవుట్ సోర్సింగ్ అనేది వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. మనం ఇంత ప్రాసెస్ మనం కూడా బెనిఫిట్ కావచ్చు, కానీ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతున్నారు. అందువల్ల అంత తొందరగా దీనిపైన ఆంక్షలు పెట్టడం అనేది ఇంత సులభం కాదు. అయితే డెఫినెట్ గా మోర్ ప్రొటెక్టివ్ మెజర్స్ అయితే ఉంటాయి. అది డెమోక్రట్ల టైంలో కూడా జరిగింది. క్లింటన్ టైంలో కూడా బార్డర్ సెక్యూరిటీ బిల్ అని పెట్టి మన ఐటీ కంపెనీల పైన ఆంక్షలు పెట్టారు. మన F1 వీసాల పైన, L1 వీసాల పైన, ఇలాంటి అనేక వీసాల పైన, H1B వీసాల పైన ఆంక్షలు పెట్టారు. అందువల్ల ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో మనం బెంబేలెత్తాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అయితే ట్రంప్ హిలరీ క్లింటన్ చెప్పినట్లు కొంత రేసిస్ట్ క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాయి. అంటే విద్వేషాలను ఆధారంగా, జాతి విద్వేషాల ఆధారంగా రాజకీయాలు చేయడం. ఇప్పుడు మన దగ్గర కూడా ఫ్రింజ్ ఎలిమెంట్స్ గా చెప్తారు, రోజుకొకరిని వీళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం, రెచ్చగొట్టడం, కులం, మతం, ప్రాంతం రెచ్చగొడుతూ ఉంటారు. ఆ రెచ్చగొట్టే కార్యక్రమం ఆయన అక్కడే చేస్తున్నారు. కానీ అమెరికన్ ఎకానమీలో ఇమ్మిగ్రెంట్స్ పర్ఫార్మెన్స్ ని చూస్తే వాళ్ళు అమెరికా జనాభాలో పోలిస్తే నోబెల్ బహుమతులు వచ్చిన వాళ్ళలో రెట్టింపు వాళ్ళే, 3 రేట్లు పేటెంట్ కలిగిన వాళ్ళు. డెఫినెట్ గా ఇమ్మిగ్రెంట్స్ హావ్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు అమెరికన్ ఎకానమీ. ఇలా 30 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. ఆ 30 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు కనుకనే ఒక ఇంద్రాణుయి వచ్చారు, ఒక సత్యానారాయణ వచ్చారు, ఒక సుందర్ పిచాయ్ వచ్చారు. వీళ్ళంతా ఎట్లా వచ్చారు? ఈ ఇండియన్ కమ్యూనిటీ లేకపోతే రారు కదా. అందువల్ల ఇమ్మిగ్రెంట్స్ ను పట్ల దేశపూరితమైన వ్యాఖ్యలు ట్రంప్ చేయడం ఖచ్చితంగా అన్బికమింగ్ ఆఫ్ ఎ సమ్వన్ హూ వాంట్స్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అంటే అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్, నవీన ఆవిష్కరణల పురిటిగడ్డ అది. అలాంటి పురిటిగడ్డలో నవీన ఆవిష్కరణలకు అమెరికన్ ఎకానమీ మోడర్నైజ్ చేస్తానికి విశేషంగా తోడ్పడుతున్నటువంటి వారిని విదేశీయులుగా, వారిని ఈ దేశం వారుగానే కాకుండా డిజోన్ చేస్తూ ఎలాంటి రేసిస్ట్ వ్యాఖ్యలు చేయడం కూడా అమెరికన్ సొసైటీకి మంచిది కాదు. మహనీయులు మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు పెద్ద సివిల్ రైట్స్ ఉద్యమాలు జరిపి నల్ల జాతీయులకు హక్కులు సాధించారు. అందువల్ల అమెరికన్ సొసైటీలో ఈ రేషియల్ హేట్రేడ్ పెంచేటువంటి కార్యక్రమాలు చేయడం మాత్రం ఆందోళనకరం. అయితే నాగేశ్వర్ గారు, మనం చూసుకుంటే అంటే హిల్లరీ అలాగే క్లింటన్ ఇద్దరు కూడా ఉద్యోగాల కల్పనపైన ప్రధానంగా మాట్లాడారు. తొలి ప్రెసిడెన్షియల్ ఫైట్ను ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు అమెరికాలో అది మంచిదే, అది చాలా మనం ఆహ్వానించాలి. అది మన దేశంలో కూడా అలా జరగాలని కోరుకోవాలి. మన దేశంలో ఇందుకు భిన్నంగా మీకు ₹2 బియ్యం ఇస్తాం, చారానికి బియ్యం ఇస్తాం, దువ్వాలకు పప్పు దినుసులు ఇస్తాం, మీకు 2 బెడ్రూమ్లు కడతాం, 4 బెడ్రూమ్లు కడతాం, ఇవన్నీ అవసరమే, కాదని అవసరం లేదు. కానీ అల్టిమేట్ గా లాంగ్ టర్మ్ లో లక్షలాది కోట్లాది మంది ప్రజలకు వాళ్ళ డబ్బులతో వాళ్ళకి 4 బెడ్రూమ్ ఇల్లు కట్టుకునేలా కెపాసిటీ కల్పించడం ముఖ్యమా? ఇప్పుడు వాళ్ళకి మేము 50 ఏళ్ల తర్వాత కూడా మా ప్రభుత్వం పైన ఆధారపడి కోరుకోవడం ముఖ్యమా? తక్షణం అవసరం, దాంట్లో అనుమానం లేదు. ఈ దేశంలో పేదలకు ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం. కానీ ఆ సంక్షేమ పథకాలతో పాటు దీర్ఘకాలంగా చూసుకున్నప్పుడు ఒక గౌరవప్రదమైన ఆత్మగౌరవంతో బతకగలిగే జీవితాలను కావాలంటే వారికి మనం ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి. ఇవాళ అమెరికన్ ఎకానమీ కూడా క్రైసిస్ లో ఉంది. రిసెషన్ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అమెరికన్ ఎకానమీలో స్టాగ్నేషన్స్ ఉన్నాయి. అమెరికాలో టాక్సిక్ డెట్ అంటారు, విషతుల్యమైన రుణాలు అవి పెరిగిపోతున్నాయి. సో అందువల్ల దేర్ ఆర్ సర్టన్ కన్సర్న్స్ అబౌట్ అమెరికన్ ఎకానమీ. ఆ కన్సర్న్స్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ లో కూడా మనకు రిఫ్లెక్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. అమెరికా అధ్యక్ష